ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఆగస్టు 10వ తేదీ 2026 మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు నెరవేర్పులకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన జనాంగమా, యేసుక్రీస్తు నామమున వందన మరణాతులు తెలుపుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఆది యందు వాక్యమున్నది, ఆ వాక్యము ఆయన యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము మనకు రూఢిగా తెలుపుచున్నది. దేవుని మాటే వాక్కు. దేవుడు ఇచ్చిన మాట అంటే వాగ్దానము పొందిన మనము దానిని సఫలం చేసుకొనగల సామర్థ్యమును కలిగి ఉంటే నూరంతల ఫలం అనుగ్రహించి ఆనందం కలుగచేయడం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుని నుండి నిరంతరం ఆశించే వారముగా, ఆయన నుంచి పొందే వారముగా మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉండాలి. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే ఆయన కార్యం సఫలమై స్థిరపరచబడి అద్భుత కార్యములుగా మన జనాంగములు ఎదుట సాక్షులుగా నిలబెట్టే మాటే ఆయన మాట. అంత దైవశక్తి ఆయన మాటకు ఉన్నది. సృష్టిని సమస్తమును మాట ద్వారా కలుగజేసిన వాడు సృష్టికర్త అయిన యెహోవాయే కదా. మనం ఎందుకు మనోనిబ్బరము కలిగి ఉండక ఆయన ఇచ్చే మాటను నెరవేర్చుకోవడానికి విశ్వాసంలో కొనసాగలేకున్నాం, తప్పిపోతున్నాం. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలను పొందిన వారముగా అన్నీ ప్రార్థించి రాబట్టుకొనగల స్థితిని కలిగి ఉండాలి. ఎన్నో ఇంకా నెరవేరవలసినవి ఉన్నవి అని చింతించకుండా, పొందిన మనకు జ్ఞాపకం లేకపోయినా ఇచ్చిన దేవునికి మరుచువాడు కాదు, ఎడబాయువాడు కాదు. అయితే వాటి కాలం పరిపూర్ణమైనప్పుడు, ఆ ఫలము సమీపమైనప్పుడు తప్పక నెరవేర్చువాడు. కావున వాగ్దానం పొందిన మనము నిలుపుకునే దైవస్థితిని అట్టి రీతిగా ప్రార్థనా స్థితి కలిగి ఉండి నిరీక్షణతో దేవునిపై ఆధారపడి గొప్ప ధన్యస్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాట ఇచ్చి తప్పేవాడవు కాదు. నీవిచ్చిన రక్షణలో స్థిరముగా నిలబడలేకున్నాము. నీ వాకు ఇచ్చే నెరవేర్పును పొందలేకపోతున్నాము. నీయందు భక్తిహీనులుగా మమ్మల్ని పరిగణించక ఇక నుండి నీవు ఇచ్చిన వాకును విశ్వాసంతో పట్టుకుని సాధించుకునే ధన్యత స్థితిని మాకు దయచేయము. మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానములన్నీ పొందగల గొప్ప భాగ్యములతో నింపుము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతున్నారో వారందరిపై నీ కృపవర్షం కుమ్మరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలం దయచేయమని వేడుకుంటున్నాము. వాక్య వాగ్దానమును విన్న మా ఎల్లరకు నీ ఐశ్వర్య ధనఘనతలను సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషుతో దినదినాభివృద్ధి పొందుచు నీ సన్నిధిలో సురక్షితముగా నివసించగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ మంగళవారము విజ్ఞాపన ప్రార్థనలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థించుచుండగా ఆలకించి చెవియొగ్గి కావలసిన జ్ఞానమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ధనఘనతలను, శాంతి సమాధానములను, భక్తి విశ్వాసములతో ఎదుగుదలను, ప్రతిరోజు బైబిల్ గ్రంథము చదువుటకు, సైతాను చీడపీడల నుంచి, చేతబడుల నుండి, అనారోగ్యం నుండి, మరణదూతల నుంచి విడుదల విముక్తిని దయచేసి నీ జీవ మార్గంలో నడిపించుము. దయా కిరీటంతో ఆశీర్వదించుము. ఆర్కెట్ వీణకుమారు గారు, మాల సుజాత గారు, రవికుమార్ గారు, ఆదిమౌలపు ఝాన్సీ గారు, బూదే వినోద్ గారు, సిహెచ్ దేవి గారు, రాఘవేంద్ర మధు గారు, ప్రత్తిపాడు బ్రహ్మం గారు, ప్రభు గారి కొరకు, తేపలపూడి గిరిగారి కొరకు, దారా మనోహరం గారి కొరకు, కోటేశ్వరి చిన్ని గారి కొరకు, చిలక రామకృష్ణ గారి కొరకు, రాజ్ కుమార్ గారి కొరకు, ఎస్ రామకృష్ణ గారి కొరకు, ఏలిశెట్టి ప్రభాకర్ గారి కొరకు, మానుబోలు ప్రసన్న కుమార్ గారి కొరకు, గూదే అనిల్ కుమార్ గారి కొరకు, జ్యోతి గారి కొరకు, కె భాస్కర్ రావు గారి కొరకు, కర్రి జ్యోతి గారి కొరకు, కిలారి ప్రసన్న గారి కొరకు, మైనేని శైలజ గారి కొరకు, స్వప్న గారి కొరకు, కాజు మరియు గారి కొరకు, సువర్ణ గీత గారి కొరకు, పద్మ గారి కొరకు, కవిత గారి కొరకు, లలితా లక్ష్మి గారి కొరకు, చుక్కా రమణ గారి కొరకు, బుంగ చిన్నబాబు గారి కొరకు, చౌతే జగదీష్ కుమార్ గారి కొరకు, యాషారపు రాధా సత్యం గారి కొరకు, యోజాదేవి రాజా గారి కొరకు, బట్ట నాగరత్న గారి కొరకు, ఇలాగా వారి పేర్లతో కోరిన వారు
ప్రజలు ప్రార్థించిన వారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నాము. మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మొరపెట్టుచున్నాము తండ్రి. చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము. రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము. ఉద్యోగంలో తోడయుండుము. గర్భఫలమును అనుగ్రహించుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము. మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు. కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. అరవ శరత్ బాబు గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాగేంద్ర కుమార్ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, ముల్లంగి ప్రవీణ్ గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక్ బాబు గారిని, వారిని వారి కుటుంబములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఇంకా ఏవైతే నీ బిడ్డలకు కొదువుగా ఉన్నావో, ఏవైతే వారు కోరుకుంటున్నారో అవి సమృద్ధిగా దయచేయము. ఈ సువార్త పరిచర్య చేయుచున్న మమ్మల్ని మా కుటుంబాలను సమృద్ధిగా దీవించి సాక్షులుగా నిలుపుము. ఏ అంశమైతే మరిచితమో విడిచితమో అన్నీ నీకే సమర్పిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఫలించి అభివృద్ధితో సమృద్ధిగా మన బిడ్డలను కూడా ఈ వాక్య వాగ్దానంతో వర్ధిల్ల చేసి ఐశ్వర్య ధనగణలతో దీర్ఘాయుషులతో మన ఎల్లరికూ నిండుగా మెండుగా కుమరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణత. పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.